నీవు నన్ను నిశ్చయముగా ఆశీర్వదించి నా సరిహద్దులను విశాలపరచి నీ చెయ్యి నాకు తోడుగా దయచేసి నాకు కీడు రాకుండా దానిలో నుండి నన్ను తప్పించుము. ఆమేన్. ప్రభువునందు ప్రియ సహోదరి సహోదరులారా, యేసుక్రీస్తు నామములో మీకు శుభాలు తెలియజేస్తున్నాను. ఈ దినము దేవుడు మనకిచ్చిన అమూల్యమైన మాటను బట్టి యేసయ్యకి థ్యాంక్స్ చెప్దామా? నిశ్చయముగా నీవు నన్ను ఆశీర్వదించయ్యా అని ప్రార్థన చేయాలి. నా సరిహద్దులను నీవు విశాలపరచు. నేను విశాలపరచబడాలి అని, ఆశీర్వదించబడాలి అని, కీడు రాకుండా తప్పించబడాలి అని ఎన్నో ప్రయత్నాలు చేసినా నీ సహాయము లేనిదే నేనేమి చేయలేను అని దేవుని ప్రార్థించి ఆయన కృప కొరకు అర్థించు. ఆయనే నిన్ను ఆశీర్వదించి ఆయన చేయి నీకు తోడుగా ఉంచి సమస్త కీడులను తప్పించి మేలుతో నిన్ను నింపి తృప్తిపరచువాడై ఉన్నాడు. ఆమేన్. పరిశుద్ధుడైన దేవా, ప్రేమ కలిగిన తండ్రి, మీ స్తోత్రాలయ్యా. గడిచిన ప్రతి క్షణము కాపాడి మరొక నూతన దినాన్ని మా జీవితంలో ఇచ్చినందుకే స్తోత్రం. ఈ దిన దీవెనల చేత మీరు నింపి నడిపించండి, మీరు ఆశీర్వదించండి, సరిహద్దులను విశాలపరచండి, మీరు తోడుగా ఉండండి, కీడును తప్పించండి, నడవలసిన మార్గములను మీరు బోధించండి, నడిపించండి. నీ పిల్లలు చేయు ప్రయత్నములన్నిటిలో మీ ఆశీర్వాదం ఉండునుగాక, వారి ప్రయత్నములు సఫలపరచబడునుగాక. మీ కృప దయచేయమని ప్రార్థనలు ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరి జీవితాన్ని మీరు ఆశీర్వదించి అయ్యా, వారి కష్టార్జితాన్ని మీరు దీవించి వారి సరిహద్దులను విశాలపరచి అభివృద్ధికరమైన మార్గాలలో నడిపించి మీ ఘననామానికి సాక్షులుగా నిలపండి. ఎబ్బేసుని ఏ రీతిగా తన సహోదరులలో మీరు జ్ఞాపకం చేసుకొని ఆశీర్వదించి హెచ్చించి ఉన్నారు. మిమ్ములను ఆశ్రయించిన నీ పిల్లలను మీరు ఆశీర్వదించండి, హెచ్చించండి, ఘనపరచండి. మీ కొరకు ఒక ప్రత్యేకమైన జనముగా ప్రత్యేకించుమని యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. కృప తోడయుండును గాక. తప్పకుండా ఈ వాగ్దానాన్ని ఇతరులకు కూడా షేర్ చేయండి. దేవుడు మిమ్మలను ఆశీర్వదించి దీవించునుగాక. ఆమేన్.